హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నుంచి అయితే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా. నేనైతే ధనుర్మాసపు ముగ్గులు ఉంటాయి కదా, అలాగే వేసేసుకున్నా ఈరోజు. ప్రతి మంగళవారం మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి మేము కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాము. సో ఇవాళ ధనుర్మాసం కూడా మంగళవారం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొంచెం స్పెషల్. మాది చిన్న ప్లేస్ ఉంటుంది, ముగ్గులు పెద్ద పెద్దవి ఏమి వేసుకోలేము. ఉన్న ప్లేస్లో ఇలా చిన్నగా వేసేసుకుంటాను నేను. ఇంకా పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను. పువ్వులు ముందు రోజు తెచ్చినవి ఉంటాయి కదా, అవి నేను ఫస్ట్ పెట్టేసి దీపం వెలిగించేస్తాను. దాని తర్వాత మా వారు వెళ్ళి మల్లెమాలలు అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అలంకరిస్తారు. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నా. తర్వాత లంచ్కి ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవాళ అయితే లంచ్కి బెండకాయ ఫ్రై చేశాను. ప్రతిరోజు మార్నింగే మా లంచ్ కూడా అయిపోతుంది. ఇంకా చట్నీ కూడా టిఫిన్లోకి చట్నీ చేసేసాము. చట్నీ ప్రతిరోజు చేయాలి. ఇంకా కూర అయితే దోసకాయ పప్పు చేసినాను. ఒక ఫ్రై ఒక కూర కంపల్సరీ ఉండాలి, దానికి మించి ఎక్కువ చేయలేనులేండి. ఇంకా అన్నం అయితే నాకు పిల్లలకి చేసుకున్నాము, తర్వాత ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు. టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. రాగులు వేయడం వల్ల కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయినా. ఇవాళ రిటర్న్లో వస్తూ వస్తూ క్రీమ్ స్టోన్కి వెళ్ళాము నేను మా ఫ్రెండ్స్. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు వెళ్ళాలా క్రీమ్ స్టోన్కి, చాలా రోజులు అయింది అని చెప్పి అనుకుంటుంటాం కానీ వెళ్ళలేము. కానీ ఈరోజు కొంచెం టైం ఉందని వెళ్ళాము. వెళ్ళి కాసేపు అయితే అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంతసేపు అక్కడే ఉండి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.